అందరికీ నమస్కారములు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే భీమరావ్ రామ్జీ అంబేద్కర్. అలాగనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా అందరికీ సుపరిచితుడని చెప్పవచ్చు. నేను కొన్ని వాక్యాలు సరిళ్ళ వెంకటరత్నం గారు రచించిన లేదా సవేర ఆయన పుస్తకం నుండి కొన్ని విషయాలు సేకరించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పరిచయం, జననం, జన్మస్థలం, విద్య మొదలగు విషయాలు ఈరోజు మీతో పంచుకోవడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మానవతా మూర్తిగా, విజ్ఞాన జ్యోతిగా, భాషకందని త్యాగశీలిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, భారత రత్నగా, ప్రపంచంలో మొదటి మేధావిగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు డిసెంబరు 2011 సంవత్సరంలో బోధి సత్యునిగా, నవబుద్ధినిగా వెలుగొంది ఎందరికో ఆదర్శప్రాయుడు అయినాడు. భారతరత్న 1990 సంవత్సరంలో మరణాంతరము భారతరత్న అవార్డు భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ ప్రపంచానికి మానవతా సుగంధాలు పంచిన జ్ఞాన సూర్యుడైన గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను బాల్య దశలోనే చదివి ఆయనను ఆదర్శంగా స్వీకరించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జననం, జన్మస్థలం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తల్లి భీమాబాయి, తండ్రి రామ్జీ సక్పాల్. వీరు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబావాడ వాస్తవ్యులు. అంబేద్కర్ తండ్రి రామ్జీ మధ్యప్రదేశ్లోని మౌ అనే పట్టణంలో సుబేదార్నిగా అంటే ఆర్మీ ఉద్యోగిగా పనిచేస్తూ ఉండేవాడు. మధ్యప్రదేశ్లోని అక్కడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 సంవత్సరంలో ఏప్రిల్ 14వ తేదీన 14వ సంతానముగా జన్మించడం జరిగింది. అంబేద్కర్ 6 ఏళ్ల వయసులో తల్లి చనిపోవడం జరిగింది. తండ్రి రామ్జీ సక్పాల్ చక్కని క్రమశిక్షణతో మరియు మేనత్త మీరాబాయి చల్లని సంరక్షణలో పెరిగి పెద్దవాడైనాడని చెప్పవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాల్యం, విద్యాభ్యాసం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే రామ్జీ అంబేద్కర్ తండ్రి మిలిటరీ ఉద్యోగం నుండి రిటైర్ అయిన తర్వాత చిన్న ఉద్యోగంతో సతారాలో స్థిరపడ్డాడు. భీమరావును అంటే అంబేద్కర్ను 1900 సంవత్సరం నవంబరు 7వ తేదీన సతారాలోని ప్రభుత్వ పాఠశాలలో భీమరావ్ రామ్జీ అంబావాడ్కర్ పేరుతో చేర్పించాడు. ఆ పాఠశాలలో భీమారావు అంటే అంబేద్కర్ను బాగా అభిమానించిన ఉపాధ్యాయుడి యొక్క ఇంటి పేరును అంబేద్కర్ ఇంటి పేరును భీమారావు ఇంటి పేరును అంబేద్కర్గా మార్పు చేశాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తల్లి చిన్నతనంలో చనిపోవటం, తల్లి ప్రేమకు దూరం అవడం, పేదరికం, అంటరానితనం సమస్యలు వెంటాడిన శ్రద్ధాశక్తులతో దీక్ష దక్షతలతో చదువు కొనసాగించాడు. 1907 సంవత్సరంలో మంచి మార్కులతో మెట్రికులేషన్ పరీక్ష పాస్ అయినాడు. ఇప్పుడు ఉన్న 10వ తరగతితో సమానం మెట్రికులేషన్ అంటే. ఆ రోజులలో మహర్ కులానికి చెందిన వారు మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణులు కావడం ఘనకార్యంగా చెప్పవచ్చు. ఈ సందర్భంగా మహర్ కులస్తులు బొంబాయి లేదా ముంబై పట్టణంలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది.
భీమారావు అంటే అంబేద్కర్ అప్పటి ఆచారం ప్రకారం 17 సంవత్సరాల వయసులో 9 సంవత్సరముల వయసు గల రమాబాయితో వివాహం అయ్యింది. తరువాత ముంబైలోని ఎలిఫిన్స్టన్ కళాశాలలో బిఏ చదివి కళాశాలకే ప్రథమునిగా ఉత్తీర్ణుడైనాడు. తరువాత కేలుస్కర్ పండితుని అభ్యర్థనపై బరోడా మహారాజైన సాయిజీరావు గైక్వాడ్ అందించిన ఆర్థిక సహాయంతో భీమారావు అంటే అంబేద్కర్ విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాడు. విదేశీ విద్యకి నోచుకున్న మొదటి మహర్ కులస్థుడిగా రికార్డు సృష్టించాడని చెప్పవచ్చు అంబేద్కర్. భీమారావు అంటే అంబేద్కర్ 1913 సంవత్సరంలో కొలంబియా యూనివర్సిటీలో చేరాడు. ఆర్థిక శాస్త్రం ప్రధాన పాఠ్యాంశంగా సోషియాలజీ, హిస్టరీ, ఫిలాసఫీ, పాలిటిక్స్, ఆంథ్రోపాలజీ మొదలగు అంశాలను శ్రద్ధగా చదివి 1915 సంవత్సరంలో ఎంఏ డిగ్రీ తీసుకున్నాడు. అలాగే 1917 సంవత్సరంలో కొలంబియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ డిగ్రీ పొందడం జరిగింది. అలాగే 1916 సంవత్సరంలో ఇంగ్లాండ్లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మరియు పొలిటికల్ సైన్స్లో చేరి ఎంఎస్సి ఎకనామిక్స్, డిఎస్సి ఎకనామిక్స్ డిగ్రీలు అందుకోవడం జరిగింది. అప్పటిలో అర్థశాస్త్రంలో 3 మాస్టర్ డిగ్రీలు సాధించిన ఏకైక వ్యక్తి ఆసియా ఖండంలో అంబేద్కర్ ఒకడే అని చెప్పవచ్చు. మాస్టర్ డిగ్రీ అంటే బ్యాచిలర్ డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఒక నిర్దిష్ట రంగంలో మరింత లోతుగా మరియు ప్రత్యేకమైన జ్ఞానాన్ని పొందడానికి ఒక విద్యా అర్హతగా చెప్పవచ్చు. ఇదే కాలంలో గ్రేస్ ఇన్ విద్యాలయంలో బారిస్టర్ ఎట్ లా అంటే లాయర్ కోర్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. 1922 సంవత్సరంలో జర్మనీలోని బార్న్ యూనివర్సిటీలో తర్కశాస్త్రం, అర్థశాస్త్రంలో అధ్యయనం చేశాడు. తర్కశాస్త్రం అంటే ఆలోచనలు, వాదనలు మరియు వాదనల సరైనతను విశ్లేషించి ఒక శాస్త్రం అని చెప్పవచ్చు. అలాగే అర్థశాస్త్రం అంటే వస్తువును, సేవలు మరియు వనరుల ఉత్పత్తి, పంపిణీ మరియు వినియోగం ఎలా జరుగుతుందో అధ్యయనం చేసే శాస్త్రంగా లేదా ఒక సామాజిక శాస్త్రంగా చెప్పవచ్చు. అలాగే కొలంబియా విశ్వవిద్యాలయంలో తమ పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా చూపిన అపూర్వ ప్రతిభను మెచ్చి 1952 సంవత్సరంలో ఎల్ఎల్డి అంటే డాక్టర్ ఆఫ్ లా గౌరవ డాక్టరేట్ను ఇచ్చి సత్కరించింది. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1953 సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం డీలిట్ అంటే డాక్టర్ ఆఫ్ లిటరేచర్ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయడం జరిగింది. ఈ విధముగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంఏ, ఎంఎస్సి, పిహెచ్డి, డిఎస్సి, ఎల్ఎల్డి, డీలిట్ మొదలగు 7 డిగ్రీలను సాధించడం జరిగింది. అలాగనే హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, సోషియాలజీ, ఆంథ్రాలజీ, ఫిలాసఫీ, లా వంటి 7 శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది అని చెప్పవచ్చు ఈ సందర్భంగా. అంతేకాక మరాఠీ, హిందీ, గుజరాతీ, ఇంగ్లీషు, పార్సీ, సంస్కృత, పాలి ఇలా 7 భాషలలో పాండిత్యాన్ని గడించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత గురించి ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా వినండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మరిన్ని విషయాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మరొక వీడియోలో మీకు అందరికీ తెలియచేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.